వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మరి ఏదైతే ప్రచారం అనేది జోరుగా కొనసాగుతుంది ఈ జూబ్లీహిల్స్లో, ఇటు ముఖ్యమంత్రి అలాగే ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి నాయకులు కూడా ప్రచారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికైతే మనం రేమత్ నగర్లో ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎటువైపు ఉన్నారనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఇక్కడ మీకు మీటింగ్లు కూడా పెట్టారు. నిన్న సీఎం వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. बोले तो बोराबंडा बस स्टॉप पे आया हुआ है। कल टीआरएस वाले यहाँ पे आए हुए थे। अब ये पार्टी का ऐसा मसला है मैडम, 50-50% चांसेस है तो कौन जीतता कौन हारता पब्लिक पे डिपेंड रहता है। क्योंकि हर कोई बोलता कि टीआरएस आता, कोई बोलता कांग्रेस आता। जब तक 14 तारीख को डिक्लेयर नहीं हुआ जब तक बता नहीं सकते, क्योंकि हर कोई बोलता है कि ये पार्टी आ रही वो पार्टी आ रही है। इतना है कि हम नवीन अन्ना को तो सपोर्ट कर रहे हैं, क्योंकि वो युक्त अच्छे आदमी है, क्योंकि कल के दिन कुछ करने वाले रहते हैं लोग। अब टीआरएस गवर्नमेंट है नहीं बोल के नहीं, 10 साल हुकूमत करी। अब गोपीनाथ जो साहब थे उन्होंने भी काम अच्छा ही करे, नहीं करे बोल के नहीं, काम अच्छा ही करे। लेकिन क्या है वो तो एक नए यूथ को चांस देना चाहिए, क्योंकि ये एरिया के तो उन्होंने है मेरे हिसाब से तो नवीन अन्ना ही जीतेंगे। क्योंकि अब चांस तो 50% चांस है, अगर हो सका तो आ जा सकते हो। ఇక్కడ సీఎం మీటింగ్ పెట్టి కూడా అంటే అధికారం వాళ్ళదే ఉన్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, డెవలప్మెంట్ చేయడానికి. డెవలప్మెంట్ ఇక్కడికి కావాలి, ఎందుకంటే కొంచెం రోడ్డు ఎట్లా ఉంది, మంచి ఉంది, కొంచెం రోడ్ ఖరాబ్ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మంచి పని చేస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ బి మంచి వస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడికి, రోడ్లు ట్రాఫిక్లు ఎట్లా డిఫరెన్స్ ఉంది. నవీన్ అన్న వస్తే కొంచెం హెల్ప్ నాకు అయిపోతా, అది ఎట్లా ఏం లేదు. మరి ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కదా? మంచిగా ఉంది. మనకు ఒవ్వడు వచ్చినా మనకి ఇదే చేయాలి బతుకు. ఒవ్వడు వచ్చినా ఏం చేయాలా, ఆటో నడిపియాలా, బతకాలా. ఒవ్వడు వస్తే మాకేమని ఇస్తాడా? ఇస్తాడా? ఆ రాజకీయం చేసుకున్నా మంది గొప్పలు ఆడిస్తాడు, మనకేముంటుంది? మనం 10 రూపాయల గురించి ఆడుతోలాలి అంతే. ఒకరోజు మళ్ళీ వెస్ట్ మాకు ఇంకానికి అని ఓటు వేయాలా, వేసి రావాలా మళ్ళీ అంతే. ఆటో మరి మంచిగా నడుస్తుంది. 2 లక్షలు అప్పయింది అంతే, ఎక్కువేం కదా. 2 లక్షలు అప్పయింది, 2 లక్షలు అప్పయింది అంతే. నడుస్తుంది 2 లక్షలు అప్పేందుకైంది. మళ్ళీ రోజు ఇప్పుడు దాకా 200 చేసాము, ఒక 90 కోట్ల దాగి వచ్చాము, సరిపోయింది. మళ్ళీ ఇంట్లో నుంచి ఒక 500 వరకు అప్పు రేపు ఇంట్లో పెట్టుకోవాలి. మా రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఏం టెన్షన్ లేదు. ఒక్కొందరు అప్పు తీసుకుంటుండాలి, తింటూ ఉండాలి, ఏం టెన్షన్ లేదు, ఏం పర్వాలేదు. చాలా మంచోడు పాపం, ఏం పర్వాలేదు. మీ ఇంట్లో ఫ్రీ బస్ ఇచ్చిండు కదా ఆడోళ్ళకి. మా ఆడవాళ్ళు ఫ్రీ బస్లో పోరు కదా. ఫ్రీ బస్ ఎక్కడ పోవాలి వాళ్ళు? మా ఆడవాళ్ళు ఎక్కడ పోవాలా? ఏడిపోయినా బయటకి ఏడిపోయినా ఫ్రీ బస్సే కదా, పైసలు పెట్టకుండా ఎక్కడ పోవాలి వాళ్ళు? ఎక్కడ పోవాలి వాళ్ళు? వాళ్ళకి ఇక్కడ పిల్లలకి చాకరీ చేసే వరకే 10 అయిపోద్ది. వాళ్ళు ఎక్కడ తిరగాల? అది తిరగాలి అంటే ఆటో ఉంది, వాళ్ళు ఇంకెందుకు తిరుగుతారు బస్సులో? వాళ్ళు ఆటో లేని వాళ్ళకి ఆ బస్సు అంటే సరిపోద్ది. మా ఆటోళ్ళకి ఎందుకు ఆటో? ఇప్పుడు మా పిల్లలు 4 ఉన్నారు, కాలేజ్ పోవాలి, స్కూల్ పోవాలంటే ఆటోలు తీసుకెళ్తాం, ఆటోలు వస్తాం. బస్సు ఎందుకు వాళ్ళకు? ఇక్కడ బోరబండ మా కాలేజీ, ఇక్కడ స్కూల్, మళ్ళీ ఎందుకు మాకు బస్సు? బస్సు ఎవరికి అవసరమో వాళ్ళకి అవసరం. ఎవరికి అవసరము? ఎవడైతే మొగని మాట వింటాడో ఆనికి, పెళ్ళ మాట ఓడింటాడా ఆనికి బస్సు అవసరం. అరే ఎందుకురా కూరగాయలకి వెళ్తావు, నేను బస్సు ఫీ కదా నేను పట్టుకొస్తాను అంటే ఆయన కూర్చోబెట్టి అది వెళ్తుంది. మా దగ్గర అవసరం లేదు కదా. వచ్చినప్పుడు 4 కిలో టమాటా పట్టుకొచ్చి పాడు తింటాం మేము. కూరగాయలు మార్కెట్కి వెళ్తామా, వచ్చినప్పుడు తీసుకొచ్చి బండి వేసుకొని వెళ్ళిపోతాం బిడ్డకి. ఫ్రీ బస్ ఎవరికి? పెళ్ళ మాట వినేవానికి ఫ్రీ బస్. అల్లం వెల్లి గడ్డ 30 రూపాయల కిలో బే, నువ్వు వీడినే ఉండు, అక్కడ మార్కెట్ పోయి చేస్తా అని పోతుంది. అది మా వాళ్ళకి ఎందుకు? మాకెందుకు అండి? దోశ తినకి 30 కిలోమీటర్లు పోతుంది, ఎందుకు పోతుంది అది? బస్సు ఫ్రీ అని. కాంగ్రెస్ మంచిగా ఉంది, 2 సమానం ఉన్నాయి. ఎవరు వస్తారు? మేము ఉల్లిగడ్డ బేరం చేస్తాం. 2 సమానం నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉంది? మంచిగానే ఉన్నది కదా. మాఫీ చేసిండు కదా, మాఫీ చేసిండు కదా 2 లక్షలు. ఉన్నది, రాకొచ్చింది రైతు బంధు ఒక్కసారి వేసిండు, మళ్ళీ ఒక్కసారి వేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు.
ఈయన మరి ఇక్కడికి సీఎంఏ వచ్చిండు, ఆయన అన్నాడు కదా ఒకసారి అవకాశం ఇస్తే ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి. చేస్తా అన్నాడు, ఏమో చేస్తాడో చేయడు. నమ్మకం ఉండదు కదా. నమ్మకం ఉండదు. ఈయనైతే చేయడు, ఇప్పుడు వచ్చిన అయితే చేయడు. ఇక ఏ రోజులు వచ్చినా ఏమో చేస్తాడు. సన్న బియ్యం ఇస్తున్నాడు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 500 రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాడు. గ్యాస్ ఏకొచ్చిండు, ఏమి ఏకొచ్చిండు, ఎవరికి ఇస్తున్నాడు అమ్మా, ఎవరికి ఏకొచ్చిండు. గ్యాస్ లేదు, గీస్ లేదు, ఏమీ లేదు. ఒట్టి కథ. సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు అంత. గ్యాస్ ఫ్రీ రావట్లేదా? సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం వస్తున్నాయా? కరెంట్ కరెంట్ కి బిల్లు ఉన్నాయి, కరెంట్ ఫ్రీ లేదు. కొంతమందికి ఉందమ్మా. ముస్లిం వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏం లేదు, ఏం లేదు, రంజాన్ తోఫా, షాదీ ఏం ఏం లేదు. చెప్పు ఎట్లా ఉంది మరి ఇక్కడ? టఫ్ నడుస్తుందా బాగా? టాప్ బాగానే వస్తుంది. ఏది ఉంది? బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి, ఏది బాగుంది ఇక్కడ? ఇది బీఆర్ఎస్. బీఆర్ఎస్. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేయలేరనే కదా నేను పక్కన పెట్టినారు, మళ్ళీ ఎట్లా గెలిపించుకుంటారు ఇక్కడ? చెప్పే अच्छा करा ना, कैसा अच्छा करा, कैसा शादी मुबारक करा, ज़्यादा कारोबार चल रहा था. ये सीएम आई जब से कारोबार नहीं है, कुछ भी नहीं है. फिर तालाब के घर तोड़ रहा, वो तोड़ रहा, पैदा क्या है. कैसा ही अच्छा है. फिर पूरा ऑटो के कारोबार नहीं चल रहे, कुछ नहीं चल रहे. बस फ्री करे, अब से ऑटो वाले बढ़ गए पूरे. 12,000 देतो बोला, 12,000 देता बोला, वो भी नहीं दिया. इससे अच्छा कैसा ही अच्छा है. ఎట్లా ఉంది ఇక్కడ? బాగా టఫ్ నడుస్తుందా? జూబ్లీస్ నియోజకవర్గంలో ఈ యొక్క బై ఎలక్షన్స్లల్లో ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి ఒకటి. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఒకటే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన వారికి కళ్ళ ముందు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసీఆర్ గారి పాలన తరపున ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం వలన ఈ యొక్క ఉప ఎన్నిక రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్లలో ప్రజలు పార్టీల పరంగా పోటీలకు ముందు పడుతున్నారు, కానీ అభివృద్ధిలో ముందు చేయలేకపోతున్నారు. ఒక సామాన్యుడికి కావాల్సిన ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ అందజేయడం జరిగింది. వారికి చేసినటువంటి సేవలు, వారికి ఇచ్చినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీతని గెలిపించి మరి ఒకసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క నియోజకవర్గాన్ని గెలిపించి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఒకసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. ముఖ్యమంత్రి గారికి డెవలప్మెంట్ చేయాలంటే తెలంగాణ మొత్తంలో చేయడానికి జూబ్లీస్ నియోజకవర్గం ఒకటే లేదు కదా. తెలంగాణ మొత్తంలో జూబ్లీస్ నియోజకవర్గం ఒకటి నువ్వు గెలుపొందకపోతే యావత్ తెలంగాణనే నాశనం చేస్తావా? నువ్వు ఒక నిండు సభలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా నువ్వు జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయకపోతే మీకు ఇచ్చే సన్న బియ్యాన్ని నిలిపివేస్తా అంటున్నావు, మీకు ఇచ్చే పథకాలను నిలిపివేస్తా అంటున్నావు, మీకు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తా అంటున్నావు. జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఒకటి మిమ్మల్ని తిరస్కరిస్తే యావత్ తెలంగాణలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాలను మీరు ముందు చూపులో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి. ఈ 2 సంవత్సరాల పదంగా మీరు చేయలేని అభివృద్ధి కాబట్టి జూబ్లీస్ ప్రజలు ఈ యొక్క 11వ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎట్లా ఉందన్న మీ దగ్గర ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ ఉంది? పార్టీ అడిగేది అవసరం లేదు, కంపల్సరీగా సునీత మేడం బీఆర్ఎస్ కంపల్సరీ విన్ అయిపోతుంది. జూబ్లీస్ అంటేనే మాగంటి గోపీనాథ్ అంటేనే జూబ్లీస్. గత 10 సంవత్సరాలకి 10 ఇయర్స్కి వెళ్ళి చాలా అభివృద్ధి పొందింట, చాలా డెవలప్మెంట్ చేసిండు మాగంటి గోపీనాథ్ సార్. ఎగ్జాంపుల్ చూసుకుంటే కార్మిక్ నగర్ మెయిన్ రోడ్ ఉంది, అక్కడ మొత్తం గుడిసెలు ఉంటుండే, ఒక 500-600 గుడిసెలు ఉంటుండే. వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించేసి అక్కడ మొత్తం ఓపెన్గా మంచి గార్డెన్ తోటి రోడ్ చేయించిండు. అక్కడ మనకి గ్రౌండ్ లేకుండే, మన రహమత్ నగర్ డివిజన్ గ్రౌండ్ లేకుండే, పెద్ద ఎత్తున పెద్ద గ్రౌండ్ పెట్టించిండు. అక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకుంటాడు. ఆయన ఒక్కని కానీ ఒక పార్టీ కోసం అభివృద్ధి చేయలే. ఆయన
అందరి కోసం పబ్లిక్ కోసం ఆయన పని చేసిండు. అన్న అంటే ఎనీ టైం నైట్ 1 o'clock కాల్ చేసా కూడా అన్న అంటే నేను ఉన్నా అంటుండే ఆయన. అట్లాంటి మనిషికి ఎట్లనో ఇప్పుడు మాగంటి సునీత మేడం ఈ జూబ్లీస్ ప్రజలు 100% హయ్యర్ మెజారిటీకి గెలిపించుకుంటారు. హాయ్ బ్రో, ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా? ఎలక్షన్ నడుస్తుంది, మంచిగా ఉంది. టీఆర్ఎస్కి ఓటేయాలి. అంతేనా? ఎందుకు? ఎందుకంటే నా బస్తీలా ఫంక్షన్ హాల్ వచ్చింది, కిరాండ్ వచ్చింది, ఇక్కడ హైటెక్ సిటీ మొత్తం బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ కార్మియా నగర్ మొత్తం జోపడీలు ఉన్నాయి, జోపడీలు తీసేసి అక్కడ నుంచి మొత్తం పబ్లిక్కి ఇంట్లో అక్కడ అపార్ట్మెంట్లో రూమ్ ఇచ్చింది కేసీఆర్ అన్న. అందుకోసం టీఆర్ఎస్కి ఇస్తారు. బీఆర్ఎస్ ఏం చేయలేదు, అందుకనే బీఆర్ఎస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా. ఏమి ఇవ్వలే కాంగ్రెస్, ఏమి ఇచ్చింది? ఒకటి ఇచ్చింది, బస్ ఫ్రీ, वो भी लेडीज को, जेंट्स ठहरे आ रहा तो बस रोक रहा, लेडीज रहे तो भगा के चल आ रहा. क्या करा? कुछ भी नहीं करा. 4,000 रुपये पिंचिन बोल के बोला बूढ़ों को, कहाँ दिया पिंचिन? नहीं दिया पिंचिन. 2,000 रुपये आ रहे से वो भी चले गए. छोटे बूढ़े जो बूढ़े हैं उन लोगों को 4,000 रुपये पिंचिन बोला, कहाँ है? 1 तोला सोना बोला, कहाँ है सोना? वे शादी मुबारक को 1 किलो सोना बोला, कहाँ? किसको भी नहीं आ. సో ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వస్తే మీకు ఇస్తానన్న హామీలను నెరవేరుస్తానని చెప్పేసి చెప్తున్నారు కదా. ये नहीं देते ना, डालना तो केसीआर साहब को डालना. गोपीनाथ अन्ना उन्होंने चले गए, मगर उन्होंने बहुत अच्छा करके गए. उन्होंने गए के बाद भी हमला उनके साइड ही छे. हाँ, किसको भी नहीं डालते. సో కానీ ఇద్దరు ఈక్వలే ఉన్నారు. అంతేనా? కానీ మాకు మా అన్న రావాలి, ఎవరు మీ అన్న అంటే? నవీన్ అన్న. నవీనా? ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మేడం ఎవరైనా సరే కొంప ముంచి వెళ్ళిపోతే కొంప నిండాలి. మొత్తం ఖాళీ అయిపోయింది. అది నిండేదాకా ఎవరేమీ చేయలేరు. ఏ పార్టీ అయినా సరే ఎవరేమీ చేయలేరు మేడం. బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఒకళ్ళు వెళ్తే ఏమైనా చేస్తేనే వెళ్తాడు కదా మేడం. అది తీరాలి కదా. అట్లా మరి ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మొత్తం అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు కదా. ఛాన్స్ ఇవ్వాలా కదా మేడం, ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళని, ఆయనని ఛాన్స్ ఇవ్వాలా. మీరు ఆయన ఎక్కితే అది ఇస్తారని ఇది ఇస్తారని చెప్తే అయిపోదు కదా. ఇప్పుడు టఫ్ ఎందుకు అయింది మేడం? నవీన్ అన్న ఉన్నాడు, మా ఏరియా ఆయన టఫ్ అందుకే జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి, అటు నుంచి, వరంగల్ నుంచి ఈ ప్రచారం చేస్తున్నారు. అట్లా మా నవీన్ అన్న వస్తాడు, గెలుస్తాడు ఆయన. ఓకే, దాని జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.